Hi guys, welcome to Nexgen Networks. Today I'm going to discuss about rectifiers. So what is rectifier? How many types of rectifiers? Today rectifier is converts AC to pulsated DC. So AC means alternating current and DC means direct current. So rectifier converts AC to pulsated DC. So rectifier types of rectifiers. Types of rectifiers. First one, off-wave rectifier. Second one, full wave rectifier. And third one, bridge rectifier. Okay? Three are types of rectifiers. So first we discuss about off-wave rectifier. So off-wave rectifier వచ్చేసరికి it's circuit diagram. మనకు వచ్చేసరికి ఆఫ్-వేవ్ రెక్టిఫైర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. సో ఆఫ్-వేవ్ రెక్టిఫైర్ ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో మనం ఏమేమి తీసుకున్నామని ఒకసారి చూద్దాం. ఫస్ట్ తీసుకున్నది ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి టూ టైప్స్ ఉంటాయి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి ఏంటంటే, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ మనం ఇచ్చే లో వోల్టేజ్ అయితే అది హై వోల్టేజ్గా కన్వర్ట్ చేసుకుంటుంది. మనం ఇచ్చిన హై వోల్టేజ్ అయితే లో వోల్టేజ్ కన్వర్ట్ చేసుకునేది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. దీనికి ఏసీ పవర్ సప్లై 230 volts ఇచ్చాను. ఏసీ 230 volts ఏసీ. ఇక్కడ వచ్చేసరికి మనకు కావాల్సింది ఇది బిఏ 6 volts కావాలి. సో ఇచ్చిన 230 volts అయితే ఇక్కడ నాకు 6 volts కావాలి. మనం ఇచ్చిన ఏసీ అనేది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్కి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ డిఫరెన్స్ ఏంటంటే, ప్రైమరీ వైండింగ్ యొక్క టర్న్స్ కన్నా సెకండరీ వైండింగ్ టర్న్స్ అనేది తక్కువ ఉండాలి. ఓకేనా? నాకు 6 volts కావాలి. సో 6 volts కావాలి కాబట్టి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడాలి. ఇక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం విఐ కావాలి. విఐ కావాలంటే ఎలాగంటే, విఐ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ సెకండరీ వైండింగ్ బై నెంబర్ ఆఫ్ టర్న్స్ ప్రైమరీ వైండింగ్ ఇంటూ విఎస్ వోల్టేజ్ సోర్స్. ఓకే, విఐ ఈక్వల్స్ టు N2 మైనస్ N1 ఇంటూ విఎస్. విఐ అంటే ఏంటి? ఇన్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు మనకు కావాల్సిన ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు N2 by N1 నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ వైండ్ బై నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ఫస్ట్ వైండింగ్ ప్రైమరీ వైండింగ్ ఇంటూ వోల్టేజ్ సోర్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు కావాల్సిన నేను ఇచ్చిన 230 volts ఇది, నేను ఇచ్చిన 230 volts ఇది. ఇక్కడికి వచ్చే స్టెప్ డౌన్ అయ్యి నాకు 6 volts గా వచ్చింది. కానీ ఇచ్చిన 230 volts అనేది స్టెప్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ చేసి, అంటే హై వోల్టేజ్ లో లో వోల్టేజ్ గా కన్వర్ట్ చేసి
నాకు 6 volts ఇచ్చింది. ఈ 6 voltsని ఇప్పుడు డయోడ్ అనేది ఎలా కనెక్ట్ అయ్యింది? సో డయోడ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇట్ ఈస్ అ సెమీకండక్టర్ కాంపోనెంట్. ఇట్ హ్యాస్ 2 terminals, one anode, second one is cathode, plus minus. ఓకే, యానోడ్ అండ్ క్యాథోడ్. ఇక్కడ వోల్టేజ్ అనేది ఇలా వెళ్తున్నప్పుడు వోల్టేజ్ అనేది వెళ్తుంది. సో కరెంట్ ఏమవుతుంది? డయోడ్ అంటే ఏంటి? కరెంట్ ఫ్లోస్ ఓన్లీ సింగిల్ డైరెక్షన్. అంటే ఫార్వర్డ్ బయాస్ లో కరెంట్ ఉంది కాబట్టి కరెంట్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు రివర్స్ బయాస్ లోని కరెంట్ అనేది ఫ్లో అవుతుందా? సో ఫ్లో అవ్వదు. సో 0. నెక్స్ట్ ఫ్లో అవుతుందా? ఫ్లో. ఇదే మీకు అర్థమయ్యేలా ఒక చిన్న డయాగ్రామ్ వేసి చెప్తాను చూడండి. ఇది Vn ప్లస్ మైనస్, డయోడ్ కనెక్ట్ అయింది, లోడ్ రెసిస్టర్ కనెక్ట్ అయింది. ఇక్కడ Vout తీసుకున్నాము, యానోడ్ క్యాథోడ్. ఓకేనా? ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్ లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి డయోడ్ అనేది ఏంటి? డయోడ్ ఈజ్ ఎ స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్. ఇప్పుడు ఏదవుతుంది? క్లోజ్ అవుతుంది. సో డయోడ్ అనేది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయినప్పుడు ఏంటి? కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. కరెంట్ అనేది ఫ్లో వచ్చిన ఇచ్చిన ఇన్పుట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి సో పాజిటివ్ పీక్ వచ్చేసరికి డయోడ్ అనేది ఆన్ అయింది. అదే ఇక్కడ డయోడ్ అనేది రివర్స్ లో వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్విచ్ అనేది ఆన్ అవుతుంది. అంటే డయోడ్ అనేది ఆన్ కండిషన్ లో వస్తుంది. ఎటువంటి కరెంట్ అనేది ఫ్లో అవుతుందా? అవుదా? సో ఫ్లో అవ్వదు కాబట్టి 0. నెక్స్ట్ పాజిటివ్. సో ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్. వచ్చేసరికి ఏంటంటే డయోడ్ ఓన్లీ సింగిల్ లేయర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫార్వర్డ్ బయాస్ లో మాత్రమే కరెంట్ ఫ్లో అవుతుంది. అందుకే డయోడ్ అనేది క్లోజ్ స్విచ్ అవుతుంది. క్లోజ్ స్విచ్ అయినప్పుడు మనకు పాజిటివ్ పీక్ వస్తుంది. అదే ఓపెన్ అయినప్పుడు 0, ఎటువంటి కరెంట్ ఫ్లో కదా. అప్పుడు మనం స్విచ్ ఆన్ చేసాం, ఫ్యాన్ స్విచ్. సో ఆఫ్ చేసాము అంటే కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, ఆన్ చేసామంటే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి ఫ్యాన్ తిరుగుతుంది. ఇది కూడా అంతే, హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఇప్పుడు ఫుల్ వేవ్ రెక్టిఫైర్ వచ్చేసరికి ఏమంటే ఇట్ కన్వర్ట్స్ ఈచ్ హాఫ్ వేవ్ కన్వర్ట్స్ ద పల్సేటెడ్ DC. ఇప్పుడు వచ్చే నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా మనకి పల్సేటెడ్ DCగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటి? సెంటర్ ట్యాప్. ఇప్పుడు వచ్చేసరికి సెంటర్ ట్యాప్ లో కనెక్ట్ అయి ఉంటుంది లోడ్ అనేది. D1 D2 యానోడ్ క్యాథోడ్. ఇక్కడ కూడా సేమ్ అంతే, 230 volts AC ఇచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎంత? ఇక్కడ 12 volts, 12 volts కావాలి. సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కదా యూజ్ చేసాం. ఇక్కడ కూడా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాం. ఇది సెంటర్ ట్యాప్. దీని మొత్తాన్ని సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇక్కడ వచ్చేసరికి ఇది VI, V1, ఇది V2. ఇక్కడ చూడండి, ఇలా వెళ్ళినప్పుడు ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది కాబట్టి డయోడ్ అనేది D1 అనేది ఆన్ అవుతుంది, 1 అవుతుంది. డయోడ్ 1 అయినప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ పీక్ వస్తుంది.
మరి ఇలా వెళ్ళినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఓపెన్ ఉంది కాబట్టి ఇలా 2 డైరెక్షన్స్ ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇది ఆఫ్ కండిషన్ ఉంటుంది. ఎందుకు ఆఫ్ కండిషన్ ఎందుకు ఉంటుంది, రివర్స్ బయాస్ ఉంది కాబట్టి ఆఫ్ కండిషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, D2 అనేది కూడా ఆన్ అవుతుంది. సో నెగిటివ్ పీక్ కూడా ఆన్ అవుతుంది. అప్పుడు D2 ఈక్వల్స్ టు 1 అవుతుంది, D1 ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఒక స్విచ్ ఆన్ అయిందంటే ఇంకో స్విచ్ ఆఫ్లో ఉండాలి కదా. ఇప్పుడు స్విచ్ ఆన్ అయింది, ఇది ఆఫ్ కండిషన్లో ఉంది, సో పాజిటివ్ పీక్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఆన్ అయింది, ఇది ఆఫ్ కండిషన్లో ఉంది, పాజిటివ్ పీక్ వచ్చింది. సో ఆఫ్ వేవ్కి ఫుల్ వేవ్కి చూడండి, డయోడ్ అనేది నేను ఇచ్చిన సిగ్నల్ అనేది, ఇచ్చిన వోల్టేజ్ అనేది 230 volts ఇచ్చినప్పుడు ఆ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్గా కన్వర్ట్ అయ్యి మనకి డయోడ్ అనేది స్విచ్గా వర్క్ అవుతుంది. కాబట్టి ఆఫ్ వేవ్ వచ్చేసరికి డయోడ్ సింగిల్ రేడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక డైరెక్షన్లో ఫార్వర్డ్ బయాస్లో పాజిటివ్ పీక్ వస్తుంది, రివర్స్ బయాస్లో వెళ్ళినప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి 0. నెక్స్ట్ ఫుల్ వేవ్ వచ్చేసరికి పాజిటివ్ పీక్, నెగిటివ్ పీక్ అండ్ పాజిటివ్ పీక్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో నెగిటివ్ పీక్ ఎక్కడ నెగ్లెక్ట్ అవ్వదు. ఓకే, ఇది హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఓకేనా, ఇది అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.